చూడడం లాస్ట్ క్లాస్లో మనం మోషన్ ప్లేన్ అనేటువంటి చాప్టర్ను స్టార్ట్ చేసాం. అందులో వెక్టర్ అంటే ఏంటి, స్కేలార్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అలాగే నల్ వెక్టర్ అంటే ఏంటి, యూనిట్ వెక్టర్ అంటే, పొజిషన్ వెక్టర్ అంటే ఏంటో చూసాం. అలాగే ప్యారలలోగ్రామ్ల గురించి చూసాం. ప్యారలలోగ్రామ్లు అంటే ఏం చెప్పాం, టూ వెక్టర్స్ని ప్యారలలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైజ్గా తీసుకున్నట్లయితే ఆ ప్యారలలోగ్రామ్ యొక్క డయాగ్నల్ అనేది ఆ రెండు వెక్టర్స్ యొక్క రిజల్టెంట్ని డైరెక్షన్లో మ్యాగ్నిట్యూడ్లో చెప్తుందని చెప్పడం. అలాగే ప్రొజెక్టైల్ గురించి నేర్చుకున్నాం. ప్రొజెక్టైల్ అంటే ఏంటమ్మా, ఇఫ్ ఏ బాడీ థ్రోన్ అదర్ దాన్ 90 degrees దెన్ ద బాడీ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్. అదే ఒక బాడీ 90 degrees అంటే అలా వెర్టికల్గా కాకుండా ఆ వెర్టికల్ కొంత యాంగిల్ చేసేలా థ్రో చేసినట్లయితే దాన్నే ప్రొజెక్టైల్గా మనం చెప్పడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో ప్రొజెక్టైల్ యొక్క మోషన్ పారాబోలా అని వచ్చిందంటే దీని యొక్క ఈక్వేషన్ y = ax - bx² అని ప్రూవ్ చేసి దీని మోషన్ ప్రొజెక్టైల్ యొక్క మోషన్ పారాబోలా అవుతుందని చెప్పి మనం ప్రూవ్ చేసాం. నెక్స్ట్ ఈ ప్రొజెక్టైల్ యొక్క మ్యాక్సిమం హైట్కి రేంజ్కి ఈక్వేషన్ కడదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రేంజ్ అండ్ హైట్ ఆఫ్ ప్రొజెక్టైల్. చూడండి, మనం ప్రొజెక్టైల్ ఎక్కడి నుంచి అయితే థ్రో చేసామో అదే లెవెల్ ఉన్నటువంటి పాయింట్కి ఎక్కడైతే రీచ్ అయిందో ఆ రెండు పాయింట్లకి మధ్య ఉన్న డిస్టెన్స్ని హారిజాంటల్ రేంజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేనమ్మా, ఓ అనే పాయింట్ నుంచి మనం ప్రొజెక్టైల్ థ్రో చేసాం, విసిరాం, తిరిగి మళ్ళీ అదే రేంజ్ ఉన్న పాయింట్ అంటే ఇదే కదా, ఆ రెండు పాయింట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం హారిజాంటల్ రేంజ్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొజెక్టైల్ విసిరినప్పుడు ఓ చోటుకు వస్తుందో వెర్టికల్ డైరెక్షన్లో అంటే వై డైరెక్షన్లో దాని డిస్ప్లేస్మెంట్ ఎక్కడైతే మ్యాక్సిమం అవుతుందో దాన్ని మనం మ్యాక్సిమం హైట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేందమ్మా, వెర్టికల్ డైరెక్షన్లో దాని డిస్ప్లేస్మెంట్ ఎక్కడైతే మ్యాక్సిమం అయిందో దాన్ని మనం మ్యాక్సిమం హైట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, మ్యాక్సిమం హైట్కి ఈక్వేషన్ కడదాం. మ్యాక్సిమం హైట్ హెచ్ మ్యాక్సిమం, క్యాపిటల్ హెచ్ రాసిన పర్వాలేదు, స్మాల్ హెచ్ రాసిన పర్వాలేదు ఏమా, హైట్ని ఎస్టూడియో వచ్చేస్తున్నాం. ఇక్కడ వెర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ కాంపోనెంట్ ఏంటి, u = u sin θ. అలాగే యాక్సిలరేషన్ a = ఏంటమ్మా, అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి a = -g. ఇప్పుడు v² - u² = 2as తీసుకుంటే ఇక్కడ v0 u ఎంతమ్మా, u sin θ² = -2g. అంటే h కదా, ఎందుకంటే ఇక్కడ వరకు వచ్చాక దాని వెలాసిటీ 0 అయిపోద్ది, వెర్టికల్ కాంపోనెంట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు వెలాసిటీ డైరెక్షన్ కొంచెం చేంజ్ అవుతుంది. అదే ఎక్కడైతే వెర్టికల్ కాంపోనెంట్ 0 అవుతుందో, వెలాసిటీ కాంపోనెంట్ 0 అవుతుందో దాన్ని కూడా మనం మ్యాక్సిమం హైట్గా చెప్పొచ్చు. అందువల్ల v0 అవుతుంది ఇక్కడ. అదేందమ్మా, అక్కడ -u² sin² θ = -2g h మ్యాక్సిమం. రెండు వైపులా మైనస్లు క్యాన్సిల్ అయిపోతే u² sin² θ ఏమవుతుందమ్మా, 2g h మ్యాక్సిమం. దేర్ఫోర్ h మ్యాక్సిమం ఏం రాయొచ్చు, u² sin² θ 2g. ఆ విధంగా మ్యాక్సిమం హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏం చేసాం, ఓ ప్రొజెక్టైల్ని హారిజాంటల్తో θ యాంగిల్ చేసేలా త్రో చేసాం. ఇప్పుడు దాని వెలాసిటీ 2 కాంపోనెంట్లుగా విడగొడితే y డైరెక్షన్లో కాంపోనెంట్ uy = u sin θ, x డైరెక్షన్లో కాంపోనెంట్ ux = ఏమొస్తుంది, u cos θ వస్తుంది. అదే నా వెలాసిటీ కాంపోనెంట్. ఇప్పుడు వెర్టికల్ డైరెక్షన్లో ఆ బాడీ యొక్క మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ని మనం హెచ్ మ్యాక్సిమంగా అంటే మ్యాక్సిమం హైట్గా మనం చెప్పడం జరుగుతుంది. లేదు, ద వెర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0 అట్ విచ్ పాయింట్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఏ పాయింట్ దగ్గర అయితే వెర్టికల్ కాంపోనెంట్ అనేది 0 అవుతుందో దాన్ని కూడా మనం మ్యాక్సిమం హైట్గా చెప్పొచ్చు. అందువల్ల uy = u sin θ, ఫైనల్ వెలాసిటీ 0, a = -gగా తీసుకుని ఆ వాల్యూని లెట్ v² - c² = 2as సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0 u అంటే u sin θ² = -2g h మ్యాక్సిమం. రెండు వైపులా మైనస్లు క్యాన్సిల్ చేస్తే u² sin² θ ఏమవుతుందమ్మా, 2g h మ్యాక్సిమం. అందువల్ల h మ్యాక్సిమం ఏమవుతుంది, u² sin² θ 2g. అదే పక్కన రాసుకోండి. తర్వాత టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. అమ్మా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ T. అంటే మనం ఏ పాయింట్ నుంచి అయితే థ్రో చేసామో అదే లెవెల్ ఉన్నటువంటి పాయింట్కి రీచ్ అయ్యేంత వరకు అది ఎగరడానికి పట్టినటువంటి ఆ మొత్తం కాలాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వై డైరెక్షన్లో దాని యొక్క మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ 0 అయ్యేంత వరకు కూడా ట్రావెల్ అయ్యేటువంటి ఆ టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం s = ut + ½ gt² తీసుకోండి. ఇందులో s0, ఎందుకంటే వెర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ 0 అయింది కదా, x డైరెక్షన్లో మాత్రమే డిస్ప్లేస్మెంట్ ఉంది, y డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ 0 కదమ్మా.
యూ ఈక్వల్ టు వై డైరెక్షన్లో ఏంటి యూ సైన్ థీటా. టీ అంటే ఇక్కడ క్యాపిటల్ టీ తీసుకోవాలి, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. మైనస్ ఆఫ్ జీ అంటే ఏ తీసుకోవాలి, లేదంటే జీ అంటే మైనస్ జీ రాసుకోండి, మైనస్ ఆఫ్ జీ టీ స్క్వేర్. అది యూ సైన్ థీటా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక టీ అంటే క్యాపిటల్ టీ రాయాలి, ఆఫ్ జీ టీ స్క్వేర్ అమ్మా. టీటీ క్యాన్సిల్ అయిపోతే 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే 2u సైన్ థీటా ఈక్వల్ టు జీటీ. ఆ టీ ఈక్వల్ టు ఏమవుతుంది 2u సైన్ థీటా బై జీ. అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, అంటే ఈ బాడీ మొత్తం ఎగరడానికి పట్టేటువంటి కాలాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే అదే సేమ్ లెవెల్ ఉన్న పాయింట్ రీచ్ అయ్యేంత వరకు అది వై డైరెక్షన్లో మొత్తం డిస్ప్లేస్ అవ్వడం పట్టిన టైం టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్గా మనం చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ టీతో దీని వచ్చేస్తుంది. ఇప్పుడు టీ వాల్యూ కట్టడం కోసం ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఈక్వేషన్ తీసుకోండి. వెర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ మైనస్ జీ కదా, ఇక్కడ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకోండి, ఏ ఈక్వల్ టు మైనస్ జీ అనుకోండి ఏమో. యూ అంటే యూ సైన్ థీటా, డిస్ప్లేస్మెంట్ ఎస్ జీరో కదా ఇక్కడ వై డైరెక్షన్లో. ఆ వాల్యూలు వేసుకుని సింప్లిఫై చేస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్ టీ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా 2u సైన్ థీటా బై జీ వస్తుంది. తర్వాత హారిజాంటల్ రేంజ్. ఇక్కడ హారిజాంటల్ రేంజ్ అంటే ద టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్లో ఆ బాడీ యొక్క మొత్తం డిస్ప్లేస్మెంట్ హారిజాంటల్ రేంజ్గా చెప్పడం జరుగుతుంది. ఆ నార్తో డినోట్ చేస్తాం, అంటే కొంచెం ఇక్కడ వరకు ఉన్న దూరాన్ని హారిజాంటల్ రేంజ్గా మనం చెప్పడం జరుగుతుంది. హారిజాంటల్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హారిజాంటల్ కాంపోనెంట్ ఏమా, హారిజాంటల్ కాంపోనెంట్ ఇంటూ టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్గా మనం చెప్పొచ్చు. హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. దీని డిస్టెన్స్ ఈక్వల్ టు వెలాసిటీ టైం కదమ్మా. ఇది హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో వెలాసిటీ గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి వెలాసిటీ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో అర్థమైందా. అంటే హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజాంటల్ వెలాసిటీ ఎంత యూ కాస్ థీటా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత వస్తుందమ్మా 2u సైన్ థీటా బై జీ. యూని ముందర రాసేయండి అమ్మ, యూ ఇంటూ యూ అంటే యూ స్క్వేర్ కదా, అది ముందర రాసుకోండి. 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా విడిగా రాసుకోండి బై జీ. 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే సైన్ 2 థీటా ఫార్ములా అదేనమ్మా, మీకు మ్యాథ్స్ ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. సైన్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఫార్ములా అమ్మా. దాని ప్రకారం 2 సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే సైన్ 2 థీటా రాసుకోవచ్చు, సైన్ 2 థీటా బై జీ. ఆర్ ఈక్వల్ టు రేఫర్ రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్స్ 2 థీటా బై జీ. అదేనమ్మా రేంజ్ ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2 థీటా బై జీ. ఈ విధంగా మన మ్యాక్సిమం హైట్కి రేంజ్కి టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఈక్వేషన్స్ని డిరైవ్ చేయడం జరిగిందేమో ప్రొజెక్టైల్కి. ఓకే, తర్వాత చూడమ్మా రిలేటివ్ మోషన్. ఇక్కడ రిలేటివ్ మోషన్ అంటే ద వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ విత్ రెస్పెక్ట్ టు ఎనదర్ బాడీ. అర్థమైందంటే ఒక బాడీ యొక్క వెలాసిటీని ఇంకొక బాడీ యొక్క వెలాసిటీతో కంపేర్ చేసి చెప్పినట్లయితే దాన్నే మనం రిలేటివ్ మోషన్గా చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్పే వెలాసిటీ రిలేటివ్ వెలాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక బాడీ విఏ వెలాసిటీతో వెళ్తుంది, బి అనే ఒక బాడీ విబి వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. వెలాసిటీ ఆఫ్ బాడీ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. అదేనమ్మా మనం ఏ బాడీ యొక్క వెలాసిటీ చెప్తున్నాం ఎవరి ప్రకారం బి ప్రకారం. కాబట్టి విఏబి ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు విఏ మైనస్ విబి. అదేనమ్మా ఏ బాడీ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు బి ప్రకారం చెప్పినట్లయితే విఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా విఏ మైనస్ విబిగా రాయొచ్చు. అలాగే బి బాడీ యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఏ ప్రకారం చెప్పినట్లయితే విబి మైనస్ వి. ఎప్పుడు ఈ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే అర్థమైందమ్మా. ఇక్కడ ఏ బాడీ బి బాడీ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నట్లయితే రిలేటివ్ వెలాసిటీ అనేది ఆ రెండు వెలాసిటీల యొక్క డిఫరెన్స్ అవుతుంది. ఏ ప్రకారం బి వెలాసిటీ చెప్తున్నాం అనుకోండి విఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా విఏ మైనస్ విబి. అలాగే విబిఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు విబి మైనస్ విఏగా మనం చెప్పవచ్చు అమ్మా. అర్థమైందా. అలా కాకుండా రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి అర్థమైందమ్మా. ఏ ఎలా వెళ్తుంది
ఏకి ఆపోజిట్లో బి ఎలా వెళ్తున్నారు అనుకోండి. వాడు మనం చూడమ్మా విఏబి అంటే ఏ బాడీ యొక్క వెలాసిటీ చెప్పిన విత్ రెస్పెక్ట్ బి ప్రకారం చెప్పినట్లయితే వాడు విఏ మైనస్ విబిగా తీసుకోవాలి. అప్పుడు వెక్టర్స్ కాబట్టి పైన యారో మార్క్ పెట్టుకోండి. అదేనమ్మా అది బి మైనస్ విబి అవుతుంది. ఇటువైపుకి వెళ్తే ప్లస్ విబి ఎందుకంటే దానికి ఆపోజిట్కి వెళ్తే ఏమవుతుంది మైనస్ విబి అవుతుంది. వాడు ఏమవుతుందమ్మా రిజల్టెంట్ వెలాసిటీ విఏ ప్లస్ విబి అవుతుంది. అది విన్నమ్మా ఇక్కడ చూడండి ఒక బాడీ యొక్క వెలాసిటీ అనేది మనం ఏ వస్తువు నుంచి అయితే గమనిస్తున్నామో ఎక్కడి నుంచి అయితే గమనిస్తున్నామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది విన్నమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఏ బాడీ మూవ్ అవుతుంది బి బాడీ కూడా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఏ వెలాసిటీని బి ప్రకారం చెప్పినట్లయితే విఏబి ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా విఏ మైనస్ విబిగా చెప్పొచ్చు. అలాగే బి వెలాసిటీ ఏ ప్రకారం చెప్పినట్లయితే విబిఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా విబి మైనస్ విఏగా చెప్పొచ్చు. అందువల్ల రిజల్టివ్ వెలాసిటీ విఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చు విబిఏ ఈక్వల్ టు విబి మైనస్ విఏగా చెప్పొచ్చు. అలాగే ఏకి బి ఆపోజిట్గా వెళ్తుంది అనుకోండి అది విబి మైనస్ విబి అవుతుంది కాబట్టి విఏబి ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా విఏ మైనస్ విబి అంటే ఏమవుతుంది విఏ ప్లస్ విబి అవుతుంది అమ్మా. ఈ విధంగా మనం రిలేటివ్ వెలాసిటీ గురించి చెప్పొచ్చు. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా యావరేజ్ వెలాసిటీ. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అన్నట్లయితే చూడమ్మా x1 అనేది పొజిషన్ దగ్గర ఒక బాడీ ఉన్నప్పుడు టైం t1 అనుకోండి. ఆ తర్వాత ఆ బాడీ అనేది x2 పొజిషన్కి వచ్చిన టైం t2 అనుకున్నట్లయితే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత x2 మైనస్ x1 బై t2 మైనస్ t1గా రాసుకోవచ్చు లేదా డెల్టా x బై డెల్టా టీగా రాయొచ్చు. దీన్ని యావరేజ్ వెలాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యావరేజ్ డిస్ప్లేస్మెంట్ బై యావరేజ్ టైం అనమాట. ఒక బాడీ x1 పొజిషన్ దగ్గర ఉంది అది x2 పొజిషన్కి వెళ్ళింది. ఇనిషియల్ టైం t1 ఫైనల్ టైం t2 అనుకున్నట్లయితే యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మా డిస్ప్లేస్మెంట్ బై టైంగా రాయొచ్చు. అంటే x2 మైనస్ x1 బై t2 మైనస్ t1గా రాయొచ్చు. దాన్ని డెల్టా x బై డెల్టా టీగా రాస్తుంది. దాన్ని యావరేజ్ వెలాసిటీగా మనం చెప్పవచ్చు. అలాగే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే చూడండి ఒక బాడీ మనం గమనిస్తున్నప్పుడు పర్టికులర్ టైంలో దాని వెలాసిటీ ఎంత ఉందో మనం చెప్పినట్లయితే పర్టికులర్ ఇన్స్టెంట్లో దాని వెలాసిటీ ఎంత ఉందో చెప్పినట్లయితే దాని ఇన్స్టంటేనియస్ వెలాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఈక్వల్ టు లిమిట్ డెల్టా t టెన్స్ టు 0 డెల్టా x బై డెల్టా టీగా మనం తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? దేర్ఫోర్ v ఈక్వల్ టు dx బై dt. అదేనమ్మా ఒక స్మాల్ టైం ఇంటర్వెల్లో పర్టికులర్ సెకండ్లో ఒక బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఆ టైంలో ఇంత వెలాసిటీతో వెళ్తుందని మనం చెప్పినట్లయితే దాని ఇన్స్టంటేనియస్ వెలాసిటీగా మనం చెప్పడం జరుగుతుంది. v ఈక్వల్ టు dx బై dt. ఇక్కడ dx బై dt అంటే వెరీ స్మాల్ చేంజ్ అనేమో. అర్థమైందా? ఓకే ఓకే నెక్స్ట్ చూడమ్మా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మాడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ మైనస్ బి అయితే దెన్ వాట్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి? ఏకి బికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత అంటున్నాడు. మాడ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ మైనస్ బి అంటున్నాడు. అంటే చూడండి దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందమ్మా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. దీని ఎంత అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. రెండు వైపులా స్క్వేర్ క్యాన్సిల్ చేస్తామనుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. రెండు క్యాన్సిల్ అయిపోతే 4ab కాస్ థీటా ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు 0 బి నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. కాస్ థీటా ఈక్వల్ టు 0 అంటే థీటా ఈక్వల్ టు ఎప్పుడమ్మా 90 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే. అర్థమైందా? అంటే ఏకి బికి మధ్య యాంగిల్ థీటా అనుకుంటే థీటా వాల్యూ ఎంత అవుతుందమ్మా 90 డిగ్రీస్ ఎంత అవుతుంది. ఇప్పుడు మాడ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మాడ్ ఏ మైనస్ బి అయితే ఏకి బికి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే నెక్స్ట్ చూడమ్మా ప్రాబ్లం ఏమంటున్నాడు. ఏ ఫోర్స్ 2i ప్లస్ జే మైనస్ కే న్యూటన్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ ఇనిషియల్ ఎట్ రెస్ట్. అంటే ఒక బాడీ రెస్ట్లో ఉంది. ఆ రెస్ట్లో ఉన్న బాడీ మీద 2i ప్లస్ జే మైనస్ కే న్యూటన్స్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అర్థమైందా? ఒక బాడీ రెస్ట్లో ఉంది దాని మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అర్థమైందమ్మా? At the end of 20 seconds, the velocity of the body is 4a plus 2j minus 2k. అదే 20 సెకండ్ల తర్వాత దాని వెలాసిటీ ఎంత చేంజ్ అయింది స్టార్టింగ్ రెస్ట్లో ఉంది u ఈక్వల్ టు 0. తర్వాత దాని వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ v అనుకుంటే v ఎంత అయిందమ్మా 4a ప్లస్ 2j మైనస్ 2k చేంజ్ అయింది. అయితే వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది బాడీ
అదే మాస్ ఎంత అంటున్నాడు. మాకు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, అంటే మాడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ మాడ్ ఏగా రాసుకోవచ్చు. అంటే మాస్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, ఎఫ్ బై ఏ. ఆల్రెడీ మాకు ఫోర్స్ ఇచ్చాడు ఎంత, 2a + j - k. మరి యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేద్దామంటే ముందు అది ఇచ్చి రాసుకోవచ్చు. ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2a + j - k. అంటే మాడ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ ఎంతమ్మా 2 స్క్వేర్, j కోఎఫిషియంట్ 1 స్క్వేర్, k కోఎఫిషియంట్ -1 అంటే √6. ఏమో అలాగే ఇనిషియల్ వెలాసిటీ u0, ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడమ్మా v, 4a + 2j - 2k ఇచ్చాడు. అలాగే టైం t ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 20 సెకండ్స్. ఫర్ v ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి u + at. అయితే v - u ఈజ్ ఈక్వల్ టు at అవుతుంది. దానికి a ఈజ్ ఈక్వల్ టు v - u/t. ఇక్కడ v వాల్యూ ఎంత, 4a + 2j - 2k, u వాల్యూ 0, టైం 20. ఏమో అది a ఈజ్ ఈక్వల్ టు 4a + 2j - 2k/20. 2 కామన్ తీసారనుకోండి, 2a + j - k/20. 20 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా, 2a + j - k/10 వస్తుంది. ఏమో లేదు ఇక్కడ మాడ్ ఎఫ్ కట్టెక్కలు లేకుండా ఎఫ్ ఒకటి కట్టండి సరిపోతుంది. ఇప్పుడు మాకు ఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎఫ్ బై ఏ కదమ్మా. ఎఫ్ ఎంత, 2a + j - k బై మాడ్ ఏ ఎంత వచ్చింది, మాడ్ ఏ వస్తుంది, ఏ రాసుకొని సరిపోతుంది, 2a + j - k/10. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 10 kgs. ఏం అర్థమైందా? ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, ముందు u0 ఎందుకంటే బాడీ రెస్ట్లో ఉంది. ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 4a + 2j - 2k ఇచ్చాడు. టైం ఎంతమ్మా 20 సెకండ్స్. v ఈజ్ ఈక్వల్ టు u + at తీసుకున్నట్లయితే దానికి v - u ఈజ్ ఈక్వల్ టు ఏంటి 80. దాన్ని a ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చు, v - u/tగా రాసుకోవచ్చు. అప్పుడు 4a + 2j - 2k/20, 2 క్యాన్సిల్ చేస్తే యాక్సిలరేషన్ ఎంత వచ్చిందమ్మా, 2a + j - k/10 వచ్చింది. మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి దానికి m ఈక్వల్ టు ఎఫ్ బై ఏగా తీసుకోవచ్చు. అది ఎఫ్ వాల్యూ ఏ వాల్యూ వేసి దాన్ని సింప్లిఫై చేస్తే మాస్ ఎంతమ్మా 10 kgs వస్తుంది. ఓకే చూడండి అమ్మా, నెక్స్ట్ వచ్చి సో దట్ ఏ బోట్ మస్ట్ మూవ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 90 degrees విత్ రెస్పెక్ట్ టు రివర్ వాటర్. ఏమో అర్థమైంది. ఇక్కడ చూడండి, బోట్ అనేది ఒక రివర్లో యువతల వైపు నుంచి అవతల వైపు అదర్ బ్యాంక్కి వెళ్తుంది అనుకోండి. అమ్మా ఒక బోట్ అనేది ఇటువైపు నుంచి బయలుదేరి ఇటువైపుకి వెళ్తుంది. అది ఏమంటున్నాడు, విత్ రెస్పెక్ట్ టు రివర్ వాటర్ ఇన్ ఆర్డర్ టు క్రాస్ ది మినిమం టైం. మినిమం టైం అంటే తక్కువ టైంలో యువతల నుంచి అవతల వైపుకి వెళ్ళాలి అంటే అది బోట్కి చూడండి ఈ రివర్ వాటర్కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో 90 degrees యాంగిల్ చేస్తే వెళ్ళాలని ప్రూవ్ చేయమంటున్నాడు. ఏమో అర్థమైంది. ఇక్కడ చూడండి, ఒక రివర్ తీసుకోండి. ఏమో ఇది దానికి 2 బ్యాంక్స్ అంటే 2 గట్లు అనుకోండి. ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర బయలుదేరి బోట్ అనేది బి దగ్గరికి రావాలి. ఇక్కడ చూడండి అమ్మా, స్టిల్ వాటర్ అంటే నీరు కదలకుండా రెస్ట్లో ఉన్నప్పుడు అది ఏబీ డైరెక్షన్లో వెళ్తుంది. నీరు కదులుతున్నప్పుడు బోటికి డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది వస్తుంది, ప్రవాహంతో పాటు కొంచెం కదులుతుంది కాబట్టి అది ఏసీ డైరెక్షన్లో వెళ్తుంది. ఇలా రివర్ వాటర్ VWతో వెళ్తుంది అనుకోండి, బోట్ వెలాసిటీ VB అనుకోండి. ఏమో అర్థమైందా. ఇది రిజల్టెంట్ వెలాసిటీ VR అనుకోండి, లేదా V అనుకోండి. అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ బోట్ అనేది ఏబీ డైరెక్షన్లో వెళ్తుంది, అది VB అనుకోండి. అలాగే వాటర్ యొక్క వెలాసిటీ VW ఈ డైరెక్షన్లో ఉంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ VR అనుకోండి. పోను ఇక్కడ యాంగిల్ థీటా అనుకోండి. ఇప్పుడు దీని నుంచి సైన్ థీటా కట్టినట్లయితే లేదా టైం టేకెన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా, టైం టేకెన్ టు క్రాస్ ది రివర్.
ఓకే చూడమ్మా టైం టేకన్ టు క్రాస్ ది రివర్ ఇన్ మినిమం టైం ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఆ బోట్ ఇప్పుడు ఏసీ డైరెక్షన్లో వెళ్తుంది అనుకున్నట్లయితే ఏం రాయొచ్చమ్మా డిస్టెన్స్ అంటే ఏసీ బై ఇక్కడ వెలాసిటీ కాంపోనెంట్ ఏమవుతుంది విఆర్ అవుతుంది. ఇక్కడ మనకి వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అమ్మ, దాని టైం ఈక్వల్ టు ఏం రాయొచ్చు డిస్టెన్స్ బై వెలాసిటీ. ఇక్కడ ఏసీ డైరెక్షన్లో బోట్ వెళ్తుంది కాబట్టి ఏసీ బై విఆర్గా రాయొచ్చు. ఏసీ బై విఆర్ అంటే పైథాగరస్ థియరం ప్రకారం రూట్ ఆఫ్ వీబీ స్క్వేర్ ప్లస్ వీడబ్ల్యూ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే రూట్ ఆఫ్ వీబీ స్క్వేర్ ప్లస్ వీడబ్ల్యూ స్క్వేర్. ఇందులో వీబీ కాన్స్టెంట్, బోట్ వెలాసిటీ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అనుకోండి. అలాగే వీడబ్ల్యూ అంటే వాటర్ వెలాసిటీ, అది కూడా కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అనుకున్నట్లయితే ఇంకా ఆ టైం అనేది ఏసీ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఏసీ మినిమం అయితే బోట్ కూడా తక్కువ టైంలో అవతల ఒడ్డుకి రీచ్ అవుతుంది. అది ఏసీ మినిమం అవ్వాలి అంటే అది ఏసీ డైరెక్షన్లో కాకుండా ఏబీ డైరెక్షన్లో వెళ్ళింది అనుకున్న బోటు మినిమం టైంలో అవతల ఒడ్డుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏసీ వాల్యూ ఎక్కువ, ఏబీ వాల్యూ తక్కువ. అంటే ఆ బోట్ అనేది ఏసీ డైరెక్షన్లో కాకుండా ఏబీ డైరెక్షన్లో వెళ్ళాలి. ఏబీ డైరెక్షన్లో వెళ్తుందంటే అది రివర్తో పర్పెండిక్యులర్గా వెళ్తున్నట్టే కదా, అదే అడుగుతున్నాడు మనకు వచ్చింది. ఏమో అర్థమైందా? 90 degrees యాంగిల్ అవుతుందని చూపించమంటున్నాడు ఈ థీటా అనేటువంటిది. ఆ బోట్ అనేది ఏసీ డైరెక్షన్లో కాకుండా ఇలా నార్మల్గా వెళ్ళినట్లయితే యాంగిల్ 90 అవుతుంది. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాం, ముందు ఏ నుంచి బయలుదేరి అవతల ఒడ్డుకి బోట్ వెళ్తుంది అనుకున్నాం. అర్థమైందమ్మా? వాటర్ నిలకడగా ఉంటే కదలకుండా ఉన్నట్లయితే స్టిల్ వాటర్ అయినట్లయితే ఏబీ డైరెక్షన్లో వెళ్తుంది బోటు. అలా కాకుండా వాటర్ వీడబ్ల్యూ వెలాసిటీతో ఫ్లో అవుతున్నట్లయితే అది ఏబీ డైరెక్షన్లో కాకుండా ఏమవుతుందమ్మా ఏసీ డైరెక్షన్లో వెళ్తుంది. అందువల్ల టైం ఎంత అవుతుంది అప్పుడు, టైం టేకన్ టు రీచ్ ద అదర్ బ్యాంక్ ఇన్ ద డైరెక్షన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా ఏసీ బై విఆర్గా రాయొచ్చు. అంటే ఏసీ బై రూట్ ఆఫ్ విఆర్ అంటే ఏం రాయొచ్చు వీబీ స్క్వేర్ ప్లస్ వీడబ్ల్యూ స్క్వేర్ రాయొచ్చు. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం ఉపయోగించి ఇక్కడ వీబీ కాన్స్టెంట్ వీడబ్ల్యూ కాన్స్టెంట్. అందువల్ల టైం మినిమం అవ్వాలి అంటే ఏసీ మినిమం అవ్వాలి. ఏసీ మినిమం అవ్వాలి అంటే బోట్ అనేది ఏసీ డైరెక్షన్లో కాకుండా ఏబీ డైరెక్షన్లో వెళ్ళాలి. అప్పుడు టైం అనేటువంటిది తగ్గుతుంది.